అయ్యా ఇంతవరకు కాచి కాపాడందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా మాకంటే ఎంత కలగలవారు నాయన ఇంకేం కదలేరు నాయన. అయ్యా కేవలం నీ కృపను బట్టి మేము సజీవులుగా ఆయన తండ్రి స్థలంలో నిలుచున్నాం ప్రభు. అయ్యా నేను ఉన్నామంటే నీ కృపను మేము నమ్ముచున్నాం తండ్రి. వందనాలు. అయ్యా ఈ సమయంలో మా తండ్రి ఇంతవరకు నన్ను మీ నామాన్ని మహిమపరచం. అయ్యా మా స్థితిలో ఆశ్చర్యమైన దేవానికి స్తోత్రాలు నాయన. అయ్యా ఈ సమయంలో నీకు అవసరం అయ్యా మా ఆత్మలకు నాయన కావలసినటువంటి ఆహారం తండ్రి సిద్ధపరుస్తాను తండ్రి. అయ్యా మా మధ్య వెదజల్లడానికి ఆయన సిద్ధంగా ఉంటుండగా నా అక్కడ నోట నా తండ్రి నీ మాటలు అక్కడ నోటి నుంచి నాయన. అయ్యా నా తండ్రి వెదజల్లబోతుండగా నా తండ్రి. అయ్యా మేము అందరము శ్రద్ధ కలిగిన అయ్యా నీ మాటకి నీకు లోబడి జీవితం అందరికీ దాయిచ్చి ఆయన ఎవ్వరు మా శ్రద్ధగా ఉండేవారు కాదు నా తండ్రి. అయ్యా ఈ మాట వస్తుందో మా జీవితాలకు ఏ మాట సరిపోతుంది తండ్రి. ఎదురు చూస్తున్న తండ్రి వాటిని స్వీకరించేటువంటి భాగ్యం నాకు మాకు అందరికీ దాయిచ్చేది. ఆయన ఎవ్వరూ నిర్లక్ష్యంగా ఉండేవారం కాదు తండ్రి. అయ్యా నీ యందు భయభక్తులు కలిగి శ్రద్ధతో నీ మాట విని నాయన నాకు అయ్యా మా కుటుంబాలను కట్టుకోవడానికి సహాయం దాయిచ్చి అయ్యా దుస్తుడు ఎవరిని పెరిగిందో వాడిని తిరిగి నడుస్తున్నాడు. అయ్యా వాడి కంట మేము పడుకున్నట్లుగా నా తండ్రి. అయ్యా నీ దుర్గం చోటను మేము నివసించడానికి సహాయం దాయిచ్చి అయ్యా ఈ స్థలంలో మీరు ఉన్నారని మేము నమ్ముచున్నాం తండ్రి. అయ్యా నీ మాట మేము అందరూ విధేయత కలిగి నేను శ్రద్ధగా నీ మాట వినడానికి సహాయం దాయిచ్చింది. ఆ ప్రకారంగా జీవితాలు మా అందరికీ దాయిచ్చింది. పిల్లల పెద్దలందరూ మీరు జ్ఞాపకం చూసుకోమని మమ్మల్ని దర్శించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా ఈ సమయం అంతా విలువైంది నాయన. అయ్యా ఈ సమయం పోగొట్టుకునే వరకు కాకుండా తండ్రి. కానీ పాద సముఖానికి వచ్చిన మమ్మల్ని అందరినీ పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోమని కృప చూపించండి. మీరే సహాయం చేయమని కృప చూపించమని ప్రార్థించారు. ఆకాశమందు నీవు తప్పన ఎవరున్నారయ్యా, ఈ లోకంలో నీవు కాక వేరే ఆశే లేదయ్యా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకంలో నీవు కాక వేరే ఆశే లేదయ్యా. నీవు కాక వేరే ఆశే లేదయ్యా. నీవేనయ్యా నా వాంఛ, నిన్నేనయ్యా హత్తుకుంటిని. నీవేనయ్యా నా వాంఛ, నిన్నేనయ్యా హత్తుకుంటిని. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకంలో నీవు గాక వేరే ఆశే లేదయ్యా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకంలో నీవు గాక వేరే ఆశే లేదయ్యా. నీతోనే ఎల్లప్పుడు జీవింతును. చెప్పాలి. నీతోనే ఎల్లప్పుడు జీవింతును. చేయి పట్టి నన్ను నడిపించుచున్నావు. చేయి పట్టి నన్ను నడిపించుచున్నావు. మంచివాడా మహోన్నతుడా, చూచువాడా కాచువాడా, మంచివాడా మహోన్నతుడా, చూచువాడా కాచువాడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకంలో నీవు గాక వేరే ఆశే లేదయ్యా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకంలో నీవు గాక వేరే ఆశే. నీ చిత్తంలో నన్ను నడిపించావు. నీ చిత్తంలో నన్ను నడిపించావు. ముగింపులో నన్ను మహిమలో చేర్చుకుందువు. ముగింపులో నన్ను
మహిమలో చేర్చుకుంటూ మంచివాడా మహోన్నతుడా చూచువాడా కాచువాడా మంచివాడా మహోన్నతుడా చూచువాడా కాచువాడా ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా ఈ లోకంలో నీవు కాక వేరే ఆశే లేదయ్యా ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా ఈ లోకంలో నీవు కాక వేరే ఆశే లేదయ్యా నీవు కాక వేరే ఆశే లేదయ్యా నీవు కాక వేరే ఆశే లేదయ్యా హల్లెలూయా పెట్టండి ఆకాశం మనల్ని విడువని వాడు ఎడబాయని వాడు అన్ని వేళల పడుతున్నాడు అక్కడే ఆకాశం హల్లెలూయా ఎవరు సమయానికి అక్కడికి వస్తారు ఆయన ఏ సమయంలో పిలిచినా నేను ఉన్నాను ఆయన ఏ సమయంలో ప్రభువా అన్నా పలక ఆయనలాగా మనల్ని ప్రేమించేవారు లాగా ఆదరిస్తున్నారు ఆయన లాగా మన గురించి తెలుసుకోవాలి చూడండి దేవుని ఆదికాండం 35వ అధ్యాయం పదకొండవ నేను సర్వశక్తి కలిగిన దేవుడు నీవు ఫలించి అభివృద్ధి పొందు జనమును జనముల సమూహమును నీ వలన కలుగు రాజు నీ గర్భవాసము పుట్టెను నేను అబ్రహామునకు ఇస్సాకునకు ఇచ్చిన దేశం ఇచ్చెను నీ తర్వాత నీ సంతానం ఈ దేశం ఇచ్చేదని అతనితో ఎవరికి చెప్తున్నారు పై వచ్చింది 9వ వచనం చెప్తే యాకోబు వచ్చింటుంటాడు కదా తిరిగి ప్రత్యక్షమై అతనిని ఆశీర్వదించాను అప్పుడు దేవుడు అతనితో నీ పేరు యాకోబు ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు నీ పేరు ఇశ్రాయేలు ఇశ్రాయేలు అని పేరు పెట్టింది హల్లెలూయా హల్లెలూయా ఇశ్రాయేలు అంటే ఏంటి ఆశీర్వదించబడినవాడు ఆశీర్వదించబడిన యాకోబు ఇక నుంచి నీ పేరు ఏం పేరు కాదండి యాకోబు కాదు నువ్వు ఇశ్రాయేలు ఆశీర్వదించబడిన వాడు అని హల్లెలూయా హల్లెలూయా వారికి దేవుడు అని చెప్తూ నేను సర్వశక్తి కలిగిన నేను నీ వల్ల నువ్వు ఫలించి అభివృద్ధి పొందాలి అక్కడే ఆగిపోకూడదు అభివృద్ధి ఫలించి అభివృద్ధి అయితే అభివృద్ధి పొందిన తర్వాత ఏమంటే జనమును
ఇస్సాకుతో ఏమండి ఆ, ఆ, ఇచ్చిన దేశం నీకు ఇచ్చేదను, నీ తర్వాత నీ సంతానకు ఈ దేశం ఇచ్చేదను అతనితో చెప్పాను. హల్లెలూయా. నీ తర్వాత నీ సంతానానికి కూడా నేను ఇచ్చాను అని యాకోబుతో, ఇశ్రాయేలు అయిన యాకోబుతో దేవుడు ఏం చేస్తాడంటే వాగ్దానం చేస్తాడు. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఇశ్రాయేలు ఏం చేయాలి? ఫలించాలి, అభివృద్ధి పొందాలి. చూడండి, మొక్క బాగా లోతుగా మంచి నేలను ఇచ్చినప్పుడు అది ఏం చేస్తుంది? ఫలిస్తుంది కదా. ఫలించడం అంటే ఏంటంటే వేర్లు భూమిలోకి ఆ, అందిన తర్వాత అదేం చేస్తుంది తెలుసా? నిలకడ ఫలించేది, పచ్చదనం వస్తుంది. ఆ పచ్చదనం వచ్చి మళ్ళా నీరుని పీల్చుకుని తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని అదేం చేస్తుంది? ఆ మొక్క హల్లెలూయా, 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 అభివృద్ధి చెందుదా. చూడండి, ఆది కాండంలోని 17వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుతాం. అబ్రహాం 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా పొందించదనని అతనితో చెప్పాడు. హల్లెలూయా. అబ్రహాం గారితో కూడా అదే అన్నాడు కదా. ఏమన్నాడంటే ఆయన, సర్వశక్తి కలిగిన దేవుడయ్యా. అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం అభివృద్ధి చెందాలంటే ఆ సర్వశక్తి కలిగిన దేవుని వల్లనే సాధ్యం. కానీ ఏమండి, సర్వశక్తి కలిగిన ఆ దేవుని వలనే మనం అభివృద్ధి చెందగలుగుతాం. వేరొక నామం మనకి రక్షణ లేదు, శాశ్వతమైన ఆశీర్వాదము. హల్లెలూయా. అందుకని అబ్రహామా, నువ్వేం చేయి, నా సన్నిధిలో నడుస్తూ నిందారహితంగా, హల్లెలూయా, ఏ నింద లేని వాణ్ణి, నిందారహిత నడుస్తూ ఏ నింద లేని. అంటే వాక్యం ఇంత తేటగా చెప్తుంటే మనం మనం మామూలు భ్రమలో అబ్బాయి ఇవన్నీ ఎవరు పడతలేంటి, ఏదో ఒక చోటకి వెళ్తే ఆశీర్వాదం వచ్చేస్తుంటే ఆశీర్వాదం. మొన్న ఆయన ఎవరు చెప్తున్నాడు, ఒక చోటకి వెళ్ళి ప్రార్థన చేసుకోకపోతే నిద్రాడతాంట. ఇదేం పిచ్చి? వాక్యం ఇక్కడ అబ్రహాముతో చెప్పిన దేవుడు, యాకోబుతో చెప్పిన దేవుడు, నా సన్నిధిని ఎలా ఉండాలి? నిందారహితుడవై నిన్ను ఎలా అభివృద్ధి చెందుతాను? నిందారహితుడివై నడుచుకును, నిందారహితుడివై ఉండుము, నాకు నీకును మధ్య ఈ నిబంధన నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. నిందారహితుడివై ఉండి నడుచుకుంటే నిన్ను అత్యధికంగా అభివృద్ధిలోనికి తీసుకువచ్చేవాడు ఆ సర్వశక్తి కలిగిన దేవుడే తప్ప
ఎవరు మనల్ని వృద్ధిలోనికి అభివృద్ధిలోనికి తీసుకురాలి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందండి? ఆయన తీసుకురావాలంటే ఒక నిబంధన చేస్తున్నాడు. ఆ నిబంధన ఏంటో తెలుసా? నువ్వు ఫలించాలి. ఆ ఏంటి అక్కడేమో నువ్వు ఫలించాలి, నిన్ను అభివృద్ధి పొందాలి అని. ఇక్కడ అబ్రహాంతో ఏమంటున్నాడంటే, నిందారహితుడువై నిందారహితుడువై నువ్వు నా సన్నిధిలో నడుస్తూ ఉండాలి. మా దేవుని దగ్గరికి వెళ్ళి మార్గము తొలగిపోయిన నింద నీలో కనబడకూడదు. కనబడదు. ఎవరు చూడట్లేదు కదా అని చెప్పి మనము ఏం ఆడకూడదు, వ్యర్థమైన మాటలు మన చోట. కొంతమంది స్వభావాలు ఎలా ఉంటాయి? మన ఎదుట ఒక మాట మాట్లాడతారు, వెళ్ళిన తర్వాత మరొక మాట. మరి దాని విషయములో మనం నిందారహితులుగా ఉన్నాము. మాట్లాడినోడు దాని మీద ఎవరైతే అలాంటి ఆలోచన, అలాంటి ప్రవర్తన ఉందో దేవుడు అడుగుతాడు కదా, మరే ఏమంటాడు? ఇదిగో ఈ విధమైన ప్రవర్తన నాకు ఇష్టం కానిటువంటి ప్రవర్తన నీలో ఉందని నింద మాపుడా మోపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అని దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు నడుచుచు నిందారహితుడవై ఉండు. ఎక్కడ నడవాలి? సర్వశక్తి కలిగిన దేవుడును నా సన్నిధిలో నడుచు, నా సన్నిధిలో నడుచు. హల్లెలూయా. ఏలి దగ్గర ఎలా ఉన్నాడంటే నిందారహితుగా. కానీ ఏలి కుమారులు ఎలా ఉన్నారండి? ఏలి కుమారులు ఎలా ఉన్నారు? దేవుని సన్నిధిలో ఎలా ఉన్నారు? పాపము చూసిన వారిగా కనబడతారు. అందుకే వారి మీద నింద మోపుతాడు. అక్కడికి వచ్చిన వారందరినీ ఇబ్బంది పెడుతూ వారి దగ్గర తీసుకోవలసిన మాంసము కంటే ఎక్కువగా వారు దేవుని సన్నిధిలో దేవుని మార్గంలో ఉన్నారు, కానీ వారు ఎలా నడిచారంటే నింద కలిగి నడిచారుగా. దేవుని ఆశీర్వాదం రావాల్సిన వారి మీదకి ఏమొచ్చిందంటే, ఒక రోజున మరణం అనేటువంటి దేవుని ఉగ్రత. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని వాక్య లేఖనాలు చాలా జాగ్రత్తగా గమనించాలి. అందుకని సర్వశక్తి కలిగిన దేవుడినయ్యా అబ్రహామా, నువ్వు నా సన్నిధిలో నడుచున్నప్పుడు ఎలా ఉండాలంటే నిందారహితుడిగా ఉండు. ప్రభువా, పక్కావిడ సినిమాకి వెళ్తుంది, మరి ప్రార్థనకు వచ్చేస్తున్నా, మరి నేను అన్నెందుకు వెళ్ళొద్దు అన్నావంటే పక్కావిడిని వెళ్ళమని దేవుడు చెప్పాడా? అది కాదు ప్రభువా, మా పక్కావిడి భర్తను మోసం చేస్తుంది, నేను మోసం చేస్తే ఏంటనా అని అంటే దేవుడు మోసం చేయమన్నాడా? మోసం చేయమన్నాడా? ఆవిడ చేసిన క్రియలకు ఆవిడ మీద నింద మోపబడుతుంది. ఆవిడ చేసిన పాపమునకు ఆ పాపం ఆవిడని పట్టుకుంటుంది. కానీ దేవుడు ఏంటంటే అందరికీ చెప్పేది ఒకటే, మనం దేవుని సన్నిధిలో నడిచేటప్పుడు నిందారహితుడుగా నడుచుకుంటా. నడుచుకుంటే నేను సర్వశక్తి కలిగిన దేవుని అందరికంటే మిమ్మల్ని
హల్లెలూయా, 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 హల్లెలూయా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరెవరిని నమ్మలేదయ్యా, నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నట్లు నేను వేరెవరిని నమ్మలేదయ్యా, నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, క్రియలున్న ప్రేమానిది, నిజమైన ధన్యత నాది. యేసయ్యా, 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. హల్లెలూయా. ఆయన ప్రేమ చూసుకుంటా, ఆయన ప్రేమ నిజమైన ప్రేమ. మనం దూరం అయిపోతాం, ఆయన ఇష్టం లేక ఆయన హల్లెలూయా. ఉండలేదు, అందుకే నశించిపోతున్న మనలను వెతికి రక్షించడానికి లోకానికి. అయితే ఇక్కడ అబ్రహాముతో చెప్పిన, యాకోబుతో చెప్పిన దేవుడు ఏమంటున్నాడంటే, నేను సర్వశక్తి కలిగిన వాడినయ్యా, నువ్వు ఫలించు, నువ్వు అభివృద్ధి చెందు, నేను అందరికంటే అత్యధికంగా నేను అభివృద్ధి పరుస్తాను. అయితే నా సన్నిధిలో ఎలా ఉండాలి తెలుసా? నిందారహితుడు అయి ఉండు, నిందారహితుడు అయి ఉండు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మనం నడినెత్తి నుంచి అరికాల వరకు మన ప్రవర్తనలో, మన ఆలోచనలో, మన నడవడికలో, మన తలంలో ఎలా ఉన్నాయో, మన క్రియలు ఎలా ఉన్నాయో, దేవుని ఎదుట ఎలా ఉన్నాయో మనం ఏం చేయాలి తెలుసా? పరీక్షించుకోవాలి. అదే ఎలా ఉన్నామో అబ్జర్వ్ చేయాలి. ఓకే, నిజంగా దేవుని మాటను బట్టి మన ప్రవర్తన ఉందనుకో, దేవునికి స్తోత్రం. దేవుని మాటను బట్టి ఒకవేళ మన ప్రవర్తన కానీ, మన చూపు కానీ
బాగోలేదనుకో, దాని విషయమే ఏం చేయాలి తప్ప యథార్థంగా ఒప్పుకోవాలి. ఈ సన్నిధిలోకి వస్తున్నాను కానీ నా చూసి ఎలా ఉందంటే పాప, కొంతమందికి ఏమో పాప, కొంతమందికి వ్యభిచారం, కొంతమందికి ఏమో దొంగొచ్చు. అది దొరికింది ఎలా పట్టుకుపోదాం అని. కొంతమంది చూపు ఎలా ఉంటుందంటే ఏదైనా ఎవరైనా తింటున్నారంటే వారం లేదు, అలా చూసారంటే వాళ్ళు చూసారంటే ఇంకా అలా అరగదు. హల్లెలూయా. ఒకవేళ ఇటువంటి ఏదైనా, ఒకవేళ చూపేనే కాదు మాట, కొంతమంది చూడండి తొందరగా అబద్ధం అని. అటువంటి ఉందనుకో ప్రభా, నేను తొందరపడి ఏం చేస్తాను, అబద్ధం అంటే నీ సన్నిధిలో నేను ఎలా లేను, నిర్ధారహితుగా లేనుగా అని నీవు మన దగ్గర ఒప్పుకోక్కర్లేదు. ఎవరి చెవులోకి వెళ్ళి చెప్పక్కర్లా. మోకరి దేవుడు నీ ఎదుట, దేవుని ఎదుట నీ పశ్చాత్తాపపడి అటువంటి ప్రభా ఆయన నేను అభివృద్ధి చెందకుండా నీ సన్నిధిలో నిందారహితంగా నడవకుండా అది నన్ను చెరిపేస్తాయా, నాలో నా బలహీనత నన్ను విడిపించాను, ఆ బలహీనత విడిపించక అని చెప్పి ఈ పూర్వక అడిగితే ఆ బలహీనతను దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అది నీ జీవితంలో లేకుండా అది దేవుడు పూర్తిగా పెట్టగలుగుతాడు. దేవుని కట్టుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే వాటి బలహీనతల నుంచి మనం బయటికి రావటం అనుకుంటాం దేవునికి సాధ్యం. ప్రభువా, నీవు చెప్పిన ప్రకారముగా నేను అభివృద్ధి చెందాలి అంటే నిందారహితుడివై నడుచుకోమన్నావు కదా. కానీ దేవుని సన్నిధి, నీ సన్నిధిలో మోకరించినప్పుడు నా అంతరంగంలో ఏం కనపడుతుందో తెలుసా? ముడత, మచ్చ, దాగులున్నాయ్యా. అవి నేను ఎంత కడుక్కుందాం అనుకున్నా, వాడి జోలికి వెళ్ళకూడదు అనుకున్నా, అవి నన్ను బలహీనపరుస్తున్నాయి నాయనా. లాగుతున్నాయి, లాగుతున్నాయి. వాటి నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను ప్రభు అని చెప్పి నువ్వు ప్రార్థిస్తే ఆయన ఏం చేస్తాడు తెలుసా? అంటే వాటి నిందారహితంగా నిలవబెట్టగలిగిన, మార్చగలిగిన దేవుడు శక్తివంతుడు యేసుక్రీస్తు ఒక్కడే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే దేవుడు ఎంత నిబంధన అబ్రహాంతో చేస్తే, యాకోబుతో చేస్తే, ఈ నిబంధనలో లేకుండా ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఎవరు చెయ్యొద్దు వచ్చేస్తుందా నీకు? అమ్మా వచ్చేస్తుందా? అబ్రహామా, నీ చేతి నీ 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 శిరస్సు మీద నేను చెయ్యి ఉంచుతున్నాను అబ్రహామా, నువ్వు దీవించబడిపోతావు అన్నాడా? హల్లెలూయా, హల్లెలూయా. నిందారహితుడు అంటే పరిశుద్ధుడు. అందుకే అన్నాడు కదా దేవుడు, నేను పరిశుద్ధుడునై ఉన్నాను, మీరును శుద్ధుడును, మీరు పరిశుద్ధులై రండి. నాకు తగినట్టుగా, ఎవరికి తగిన, దేవునికి తగినట్టుగా ఉంటాను. దేవునికి తగినట్టుగా మనము దేవుని బిడలగా ఉండటానికి మనం తెలుసా, మనము నడుచుకున్న వారమై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిని, దేవుని మార్గం మనం ఎక్కడ తిరుగుతాడు మనం అది అభివృద్ధి. ఒకవేళ ఏమిటి అది గడ్డి పెరిగిపోయి గడ్డి త్వరగా పుష్పించినట్టుగా ఒకవేళ
అది ఒకవేళ అనుకోండి, అది అది త్వరగానే వాడిపోయేది తప్ప శాశ్వతమైనది కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇదే 17వ అధ్యాయంలోని 5, 6, 7 వచనాలు కూడా చదువుకుంటాం. మరియు ఇక మీదట నీ పేరు అబ్రహాము అనబడును, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి కనుక నీ పేరు అబ్రహాము అని అనబడును. నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలగజేసి నీలో జనములు వచ్చినట్లు నియమించదును. రాజులను నీలోని వచ్చేది. నేను నీకును నీ తరువాత నీ సంతానమునకు దేవుడినై ఉండునట్లు నాకును నీకును నీ తరువాత నీ తరములలో నీ సంతతికిని మధ్యన నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచెదను. హల్లెలూయా. ఇదే ఏ నిబంధన అండి? నిత్య నిబంధన. నిత్య నిబంధన అబ్రహాంతోనే కాదు, రాబోయే తన తన యొక్క సంతానాభివృద్ధిలోను తర్వాత రాబోయే తరములకును దేవుడు ఆయన దేవుడై ఉంటున్నట్లుగా వారిని అత్యధికంగా ఏమండి ఆశీర్వదించబడినట్లుగా అత్యధికంగా వారిని దీవించి ఆశీర్వాదానికి కారకులుగా చేయటానికి దేవుడు చేసిన నిత్య నిబంధన ఇది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నిత్యం ఉండే నిబంధన, దేవుని బిడ్డలకును దేవునికి మధ్య ఉండే నిత్య నిబంధన. ఈ నిబంధనను దాటి ఈ నిబంధనను మీరి ఇది ఎవరైనా చేయగలరా? హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడంటే నీ పేరు ఇక అబ్రహాం కాదు, అబ్రహాము. ఎందుకో తెలుసా? నీవు అనేక జనములకు తండ్రివి. అమ్మా, అనేక అనేక నీ పేరు అనేక జనములకు తండ్రిగా నియమించింది కనుక. అందుకే కదా మనం ఏమంటాం? అబ్రహాము హల్లెలూయా అనేక జనం తండ్రిగా దేవుడు నియమించాడు. ఏ ఆధారము లేనప్పుడు అబ్రహాము దేవుడిని విశ్వసించాడు. ఏ పక్కవారు కూడా దేవుని కలిగి లేనప్పుడు అబ్రహాము దేవుడిని ఏం చేశాడంటే విశ్వసించి దేవుని సన్నిధిలో దేవుడు నడవమన్నట్టుగా నిందారహితంగా నడిచాడు. అందుకే అబ్రహాము దేవుడు అనేక జనములకు తండ్రిగా నిలిచి ఒక నిత్య నిబంధన చేశాడు. నీకు నీ అత్యధికంగా నీ సంతాన అభివృద్ధిని కలగచేసి జనములు నీలోంచి వస్తారు, రాజులు నీలోంచి వస్తారు. అంతేకాకు నీకు నీ తర్వాత నీ సంతానానికి దేవుడై ఉంటున్నట్టు నాకు నీకు నీ తర్వాత వారి తరములలో నీ సంతానానికి మధ్య నా నిబంధన నిత్య నిబంధనగా స్థిరపరుస్తాను. హల్లెలూయా. ఇదేనయ్యా నిబంధన. అత్యధికంగా మిమ్మల్ని హెచ్చిస్తాను. నేను మీకు దేవుడినై ఉంటున్నట్టు మీరు నా రాబోయే తరాలకి మీకు మాకు మధ్య అండి ఒక నిత్య నిబంధన చేస్తున్నాను. హల్లెలూయా. ఆ నిబంధన చేసిన దేవుడు అబ్రహాముతో ఏమంటున్నాడు? నా సన్నిధిలో నడిచేటప్పుడు కింద ఏ నింద చూడండి. అందుకని అపరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేటప్పుడు ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి భయపడుతూ ఆ రక్తం ఆ అపరిశుద్ధ స్థలంలో నిలబడటానికి చాలా మంది వాళ్ళలో పాపం అక్కడే ఆ తాడుతో లాగి
దేవుని సన్నిధిలో తన తాని అగ్నిని ఆరాధించిన వారిని దహించి వేయలేదని దేవుని ఆజ్ఞ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, దేవుడు అంటున్నాడు, ఇదిగో అబ్రహాముతో చేసిన నిబంధన, యాకోబుతో చేసిన నిబంధన, అది నిత్య నిబంధన. అదిగో ప్రభువుని విశ్వసించిన వీరందరూ కూడా వారి తరముల వారి కనుక నా సన్నిధిలో నడిచినప్పుడు మీరేం చేయండి, నిందారహితులుగా మీరు నడిస్తే మిమ్మల్ని ఏం చేస్తాను, మీరు ఫలించి అభివృద్ధి పరుస్తాను. హల్లెలూయా. మిమ్మల్ని ఫలింపజేసి అభివృద్ధి ఫలించాలంటే మొక్క ఆ నీరు ఉండాలి కదా, ఉండాలా? అంటే నువ్వు ఫలించాలంటే ఎంత పాపమైనా, నువ్వు పాపమని ఒప్పుకొని పశ్చాత్తాపడితే ఆటోమేటిక్గా దేవుడు క్షమించేస్తాడు. 10 సంవత్సరాల నుంచి వచ్చిన 10 సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వచ్చిన వారికంటే దేవుడు నిన్ను ఫలింపజేసి అభివృద్ధి చేయగలడు, అభివృద్ధి చేయగలడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే కుప్పంపేటలో ఒక అతను ఉండేవాడు. అతను దేవుని మందిరానికి వచ్చేవాడు కాదు. దేవుని మందిరానికి వచ్చేవాడు పక్కకు వస్తే వాళ్ళకి సన్నిహితంగా ఉన్నవాళ్ళు కొంతమంది ఆడవాళ్ళు ఈ ఇతను వచ్చాడు ఏంటని చెప్పేసి ఎగతాళిగా హేళనగా నవ్వు. కానీ తను యథార్థంగా వచ్చాడు దేవుని సన్నిధిలో, ఏంటి యథార్థంగా ఉన్నాడు. వారికంటే తక్కువ దినాలలో దేవుడు ఫలించి అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధిలో. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు నవ్వాలి? నువ్వు 20 సంవత్సరాల నుంచి ఉన్న ఫలింపు లేదే. నిన్నగాక మొన్న వచ్చినట్టు పాపే. నువ్వు పాపి కాదా? మనం ఏమైనా పరిశుద్ధులమా? పరిశుద్ధులమా కాక నిన్నగాక మొన్న వచ్చినాడు ఏం చేసేది తెలుసా? యథార్థముగా తన మీద నింద మోపబడుతున్న ప్రతి నింద అనేటువంటి అతిక్రమాన్ని విడిచిపెట్టాడు. ప్రభువా నన్ను క్షమించాను, నన్ను ఫలింపు చేయ అన్నాడు, నన్ను అభివృద్ధి పరచు అన్నాడు. దేవుడు అభివృద్ధి పరచు. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చినా నువ్వు ఫలింపు చేయమని అడగు, అభివృద్ధి పరచమని అడగు. నీ ఫలింపుకి అడ్డుగా ఉన్నటువంటి నీ మీద నింద మోపబడుతున్న నీ అతిక్రమాలను అలాగే దాచిపెట్టి మూట కట్టుకుని కూర్చుంటావు కానీ ఒప్పు. హల్లెలూయా. ఏది శ్రేష్టమైంది? ఏది శ్రేష్టమైంది? ఏది శ్రేష్టమైంది? దేవుడు అంటున్నాడు నిత్య నిబంధన చేస్తాం. అబ్రహాము జీవితం ఎలా మారిపోయిందండి? అనేక జన్మలకు తండ్రిగా దేవుడు అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుని సన్నిధిలో నిందారహిత. యాకోబు తన అన్నను మోసం చేశాడని మోసగాడైనటువంటి యాకోబును దేవుడు ఏం చేశాడంటే ఇక నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని దేవుని సన్నిధిలో నిందారహితుడిగా నడిచినటువంటి యాకోబు జీవితాన్ని మార్చుకుని దేవుని మీద ఆనుకున్నప్పుడు దేవుడు ప్రత్యక్షమై ఏమన్నాడు తెలుసా? నువ్వు ఆశీర్వదించబడిన వారు, నీలోంచి నీ జనములోంచి నీ సంతానములోంచి ఎవరు వస్తారంటే రాజులు వస్తారు. హల్లెలూయా. రాజులు రాలేదా? తన సంతానం అబ్రహాం సంతానం నుంచి వచ్చిన వారు సౌలు కానీ దావీదు కానీ సొలొమోను
ఏరోబాము కానీ, తర్వాత ఇస్రాయేలు రాజులు కానీ, యోధా రాజులుగా పిలువబడుతున్నారు. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? వారి వారి సంతానం. దేవుడు చేసిన నిబంధన, నిత్య నిబంధన ఇక్కడ తీసుకొని, అందుకే దేవుడి లేఖనాన్ని చూసి నీతో నాతో మాట్లాడుతున్నాను. నీవు అలా నిందాలు నేనేం చేస్తాను? అత్యధికంగా నేను అభివృద్ధి పరుస్తాను, ఫలింపు చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే నా నిబంధన. నువ్వు బాప్తిసం పొందానని, దేవుని సన్నిధికి వస్తున్నానని అనుకుంటూ నీవు నీ మీద నీ అంతరంగములో ఉన్నటువంటి ప్రతి అతిక్రమాన్ని నీలో దాచిపెట్టుకుంటే నువ్వు ఫలించలేవు. ప్రార్థన రాదు. కొంతమంది 10 సంవత్సరాల ప్రార్థన చేయడానికి నాకు సిగ్గేంటి అమ్మా? ఏంటంటే ప్రార్థన చేయడానికి, లేకపోతే మనం ప్రార్థన చేయకపోతే ఆవిడ చేస్తుందిలే, మనకెందుకు? కానీ ఫలించే వాడిలో ఏముంటుంది తెలుసా? మన నేను చేయాలని ఆత్మత ఏమంటుంది తెలుసా? వెంటనే ప్రార్థన అనగానే ప్రభువా అని చెప్పి తన స్వరం ఎత్తి దేవునికి విన్నపం చేయటం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలా ఫలించిన వారు, దేవుని వాక్యములో ఫలించిన వారు, దేవుని మాటలో ఫలించిన వారు, దేవునిలో అంటుకట్టబడిన వారు బహుగా ఫలిస్తారు. అందుకే ద్రాక్షవల్లి నేను తీగలో, నాలో అంటుకట్టబడిన తీగలో ఏంటంటే ఫలిస్తాయి. ఆయనకి వేరుగా ఉంటే మనకి ఏం అర్థం ఏం అందుకే మనం ఏం చేయాలంటే మనం ఫలించాలి అంటే ముందు దేవుని వాక్యం మనతో ఫలించాలంటే మనం ఏం చేయాలంటే ఫలించిన వాటిలో ఏం కనపడితే తెలుసా? ఇప్పుడు నాకిస్తామండి నీళ్ళుంటే ఏం చేస్తాయి? వెంటనే వచ్చేస్తా. ఆగుతాయా? నేను రాను అంటాయా? అనవే. అలాగే వాక్యమందు నువ్వు ఫలిస్తే, వాక్యమందు నువ్వు అంటుకట్టబడితే నువ్వు ప్రార్థన చెయ్యమని అనకలే, వెంటనే ప్రార్థన చేస్తావు. హల్లెలూయా, వెంటనే స్తుతిస్తావు. ఫలింపు లేనివాడు, నీళ్లు లేనివాడు, అభిషేకము లేనివాడు, దేవుని భయము లేనివాడు, వాడు ఎంత మొత్తుకున్నా ఎన్ని ఇప్పినా అందులో నీళ్లు లేకపోతే ఏమొస్తాయమ్మా? ఏమొస్తాయి? ఏమి రావు. అందుకే అంటున్నాడు, నువ్వు ఫలించాలి. ఇశ్రాయేలు, నువ్వు ఫలించడానికి పిలిచాను, ఫలింపు లేని వారిగా ఉంటాను కాదు. నువ్వు ఫలించాలి, అత్యధికంగా అభివృద్ధి పొందాలి. అంటే నువ్వు ఫలించావనుకో ఆటోమేటిక్గా అత్యధికమైన అభివృద్ధిని అనేది దేవుడు నీ మీద పొందాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నువ్వు ఫలించడానికి అడ్డుగా ఉన్నటువంటి ఆ ఎండిపోయిన తీగ, ఏమంటే నువ్వు ఎక్కడ కట్టబడ్డావు అంటే నీ తీగెళ్ళి ఎక్కడ కనెక్ట్ అయిందో, ఎక్కడ కనెక్ట్ అయింది? లోకానుసారంతో కనెక్ట్ అయింది. పనికిరాని సహవాసాలు కలిగి కాలక్షేపం చేస్తున్నావని ఆడు బస్సు అంత దూరం రావడం నాకు ఆడు వచ్చేటప్పటికి టైం అయిపోయింది. అప్పుడు మాకు ఫస్ట్ అవరే ప్రాక్టికల్, ఇది అప్పుడే నేర్చుకుంటాడు. లేకపోతే
ఆ ప్రాక్టికల్ దగ్గరికి లేట్కి వచ్చానని ప్రాక్టికల్ చేసేవాడు వీడు. ఏం జరిగిందని అడిగోడు కాదు, పక్కోడికి ఈడు నుంచి ఆ సినిమా స్టోరీ చెప్తున్నాడు. ఆడు ఏదైతే సినిమా చూసి వచ్చాడో ఆ సినిమా గురించి డిస్కస్ చేసుకునేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాడికి ఏం ఎక్కుతుంది? ఏమైనా అర్థం అవుతుందా? అర్థం అవుతుంది. వాడు కొన్ని బయటకు వచ్చినట్టు లేట్ అయిందా, అసలు ఏం జరుగుతుందో అక్కడ పెట్టి అక్కడ తెలుసుకుని దాంట్లో నింపితే అది అర్థం అవుతుంది. అలాగే దేవుడు చెప్తున్న మాటను బట్టి నువ్వు అర్థమైనవన్నీ విడిచిపెట్టి నువ్వు నీ దృష్టి, నీ మనస్సు, నీ హృదయం ఎక్కడ ఉండాలో అక్కడ దృష్టి పెడితే అక్కడ నీ అంటు కట్టబడితే ఏం చేస్తా ఫలింపు. హల్లెలూయా. ఫలింపు లేకుండా అభివృద్ధి అనేది అంటే ముందు నాటబడుతుందా మొక్క పెద్ద, చిన్న మొక్క పెద్ద మొక్క ఎలాగైపోతుందండి? అయిపోతుందా? అవుతుందా? అవుతుంది కదా. అలాగే దేవుడు అంటున్నాడు, నువ్వు అభివృద్ధి చెందడానికి నేను ఏర్పాటు చేస్తాను. అత్యధికంగా మిమ్మల్ని అభివృద్ధి పరచడానికే మిమ్మల్ని పిలిచాను. మీరు అత్యధికంగా అభివృద్ధి చెందాలి అంటే నా సన్నిధిలో మీరు నిందారహితులై నడుస్తున్నారో లేదో తెలియాలంటే ఆ ఫలింపును బట్టే కదా. మేము ఎలా ఫలించామో ఎలా తెలుస్తుందంటే, నోరు చూస్తే అన్నం వచ్చిందని 2 మెతుకులు కొట్టుకోలేదు తెలిసిపోతుంది. అలాగే నువ్వు నోరు విప్పితే నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివో కాదు, నిజంగా వాక్యం అందు నువ్వు అంటు కట్టబడ్డావో లేదో తెలిసిపోతుంది. హల్లెలూయా. ఎందుకో తెలుసా? వాక్యం చేత అంటు కట్టబడిన వారిలో టక్క ఏమొస్తాయి తెలుసా? దేవుని గ్రంథములో రాయబడినటువంటి మాటలు, ఆ వాక్యంతో కూడిన ప్రార్థన నీ లోపల నుంచి వస్తూ ఉంటది. పొడి మాటలు రావు. అంటే నువ్వేం చేయాలంటే వాక్యములో నువ్వు అంటు కట్టబడ్డావు కనుకే ఆ వాక్యము నీలో నుంచి జీవజల నదులుగా బయటికి మారుతూ ఉంటది. హల్లెలూయా. అంటే నువ్వు ఫలించావు. దేవునిలో నువ్వు అంటుకట్టబడ్డావు. నువ్వు అలా అంటుకట్టబడిన దానివైతే అంటుకట్టబడిన వాడి నేను అత్యధికంగా అభివృద్ధి చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని దేవుడి వేరుగా ఉంది మనకి ఏం చూడండి. ఈ ఆది కాండంలోని 22వ అధ్యాయంలో 17వ వచనాన్ని కూడా ఎలాగండి? ఆకాశ నక్షత్రాల వలన సముద్ర తీరమందలి ఇసుక వలన నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. ఈ సంతతి వారు తమ శత్రువుల గమని స్వాధీనపరుచు. హల్లెలూయా. ఏం చేస్తారంటే మన సంతానము అభివృద్ధి పరుస్తాడంట. అలాగే కాకుండా మన శత్రువుల గవినిని స్వాధీనపరుచుకునేటువంటి బలవంతులుగా దేవుడు మనలను చేస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహామును పిలిచి ఇట్లనెను, నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని వెనుదీయక ఈ కార్యము చేస్తున్నందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రాల వలె సముద్ర తీరమంది ఇసుక వలె నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. హల్లెలూయా. అంటే దేవుని సన్నిధిలో అబ్రహాము చేసిన కార్యం ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో నిందారహితుడిగా నడవమన్న దాన్ని బట్టి దేవుని ఎదుట మనసులో ఒకటి పెట్టుకుని బయట ఒకటి చేయకుండా అబ్రహాము ఏం చేశాడో తెలుసా? లేక కలిగిన తన సంతానమును కూడా దేవుడు ఇమ్మంటే వెనుదీయకుండా ఇవ్వటానికి వెళ్ళాడు. అంటే లోపలేమో ఉంది, లోపల మనసు పెట్టుకుని బయటికి
వచ్చినట్టుగా నటించలేదండోయ్. అందుకే అన్నాడు, నువ్వు చేసిన ఆ అబ్రహామా, నీవు నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని వెనుదీయక ఈ కార్యము చేస్తున్నందున, అంటే నా సన్నిధిలో నువ్వు నిందారహితుడుగా నడిచినందున, నా మాట చెప్పున చేటు ఈ కార్యం చేస్తున్నందున నీ సంతానాన్ని ఎలాగ ఆశీర్వదిస్తానన్నాడంటే ఆకాశ నక్షత్రాల వలె, ఇసుక సముద్ర తీరమందు ఇసుక వలె నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసేదను. హల్లెలూయా, హల్లెలూయా. నీ సంతానము వారు తమ శత్రువుల గమనిని స్వాధీనపరుచుకుంటారు. అలా నేను తోడై ఉంటాను, అలా నేను ఆశీర్వదిస్తాను అబ్రహాం. అంటే మనము దేవుని సన్నిధిలో మనం నిందారహితులుగా నడుచుటలో, మనం దేవుని పని కొరకు చేసే ప్రతి కార్యమును బట్టి, ప్రతి పనిని బట్టి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మన సంతానము మొదలుపెడతాడు, మన కుటుంబాలను ఆశీర్వదించడం, మన శత్రు బలవంతటి మీద దేవుడు మనకు అధికారం వారిని స్వాధీనపరుచుకునేటట్టుగా చేస్తాడు తప్ప మనం ఎవ్వరికి లోబడేటట్టుగా, ఎవ్వరి ఎదుట తలదించుకునేటట్టుగా మనను చేసే కాదు. ఎందుకంటే అబ్రహాముతో అంటున్నాడు, నేను సర్వశక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని సార్లు మనం ఎందుకు కొన్ని సార్లు మనము లోబడవలసి వస్తుందంటే, మనము నిందారహితులుగా దేవుని సన్నిధిలో నడవకే. ఆవిడ అయ్యా, నా భర్త అన్ని తెచ్చి పెడుతుంటే నేను ఎన్ని పట్టుకెళ్ళి పోతాను. ఆ విషయం నా భర్తకి తెలిసి, నా భర్తనైనా విడిచిపెట్టి చీట్ చేసుకున్నాం నీడానికి పెళ్ళంటే నేను పారిపోతుంది. ఇప్పుడు నా ఏం చేయాలి? నా భర్త అలాగే ఇంకొక ఆవిడ అంటుంది, ఇంకొక ఇంటర్వ్యూలో ఏమంటుంది తెలుసా? ఆడు కావాలి, ఈడు కావాలి, ఆడు కావాలంటుంది. ఒక మాట తక్కువ చేసి ఆ కూలి పని చేసి వచ్చిన నేను బాగా చూసుకోవాలనుకుంటే దేవుని సన్నిధిలో మనం నిందారహితులుగా అలా ప్రవర్తించి దేవుని సన్నిధిలో నిందారహితులుగా ఉండగలమా? హల్లెలూయా. ఇలాంటి నడవడిక ఇక్కడ కనపడకూడదు. ఏ నింద లేని వారి, ఏ ముడత డాగు మచ్చ లేని వారిగా, నిందారహితులుగా దేవునిలో అంటుకట్టుబడినప్పుడు, దేవుని వాక్యములో నువ్వు నిలిచినప్పుడు అది ఏం చేస్తావు తెలుసా? నీవు గొప్పగా ఫలిస్తావు. హల్లెలూయా, 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 హల్లెలూయా. చూడండి, నిర్గమకాండము 6వ అధ్యాయం 3వ వచనం. నిర్గమకాండము, నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమై తిని గాని యెహోవాను నామమున నేను వారికి తెలియబడలేదు. హల్లెలూయా. మోషే, ఇక్కడ మోషేతో మాట్లాడుతున్నాడు, అబ్రహాముతో మాట్లాడాడు. అబ్రహాముగా ఉన్న తన జీవితాన్ని అనేక జనములకు తండ్రిగా
అబ్రహాముగా దేవుడు ఆశీర్వదించేశాడు. యాకోబుగా ఉన్న తన జీవితాన్ని ఇశ్రాయేలుగా మార్చేసి, నువ్వు ఆశీర్వదించబడిన వాడే, నువ్వు ఫలించాలి కానీ, అభివృద్ధి చెందాలి కానీ, నువ్వు ఇంకా యాకోబువు కాదని ఆశీర్వదించేశాడు. మోషేతే అంటున్నాడు, మోషే, వారికి నేను ప్రత్యక్షమయ్యాను కానీ యెహోవా అను నామమును వారు ఎరగరయ్యా, నీకే నేను ఆ నామమును తెలియజేస్తున్నాను అని చెప్పి మోషే. హల్లెలూయా. ఇక్కడ కూడా నేను సర్వశక్తి కలిగిన దేవుడిని. హల్లెలూయా, హల్లెలూయా. సర్వశక్తి కలిగిన దేవుడు. ఏమండి, అబ్రహాముతో ఒక మాట, యాకోబు గారితో ఒక మాట, ఏమండి మోషే గారితో ఒక మాట చెప్తున్నాడు. మనం ఎన్ని మాటలు మాట్లాడతాం, బయట మాట లోపల అండి. ఓసరు వెళ్ళి ఎన్ని రంగులు మారుస్తుందో అన్ని రంగులు మార్చేసి దేనికోసం పరిగెడతారంటే మాకు ఆశీర్వాదం కావాలి, మేము గొప్పలం అయిపోవాలి, ఏమండి మా బాధలు తీరిపోవాలి అని పరుగులాడతావు. కానీ ఆ బాధలకి కారణమైనటువంటి నీ మీద మాపుపడుతున్న నిందలు, నీ మీద ఉన్నటువంటి నిన్ను అణగదొక్కుతున్నటువంటి అతిక్రమాలు విడిచిపెట్టడానికి మాత్రం కూడా ఇష్టపడుతుందా? ఎవరో నెత్తి చేస్తాను, ఎక్కడో తైలాభిషేకం జరిగితే ఏదో వచ్చేస్తాను, అక్కడికి పరుగులాడుతావు, ఇక్కడ పరుగులాడుతావు, అక్కడ తోచుకుంటావు, ఇక్కడ తోచుకుంటావు, ఏదేదో చేస్తూ ఉంటావు. కానీ దేవుని వాక్య ప్రకారంగా నిన్ను నీవు తీసుకోవడానికి నిలబడనంత దేవుడు ఎక్కడికి తిరిగినా అభివృద్ధి చెందాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు ఫలించాలి, నువ్వు అభివృద్ధి చెందాలి. అబ్రహాము ఫలించాడు కనుకే జనములకు తండ్రిగా నేను ఆశీర్వదించాను, అభివృద్ధి చెందాడు. యాకోబు ఫలించాడు కనుకనే మామ ఇంటి దగ్గర కూడా ఉన్న తన యొక్క మేపుతున్న గొర్రెలు కూడా దేవుడు అభివృద్ధి పరచలేదా? శారీరకంగాను ఆధ్యాత్మికంగాను ఇశ్రాయేలుగా దేవుడు ఆశీర్వదించే తన సంతానములో రాజులు వచ్చినట్టుగా ఇశ్రాయేలు. హల్లెలూయా. ఆ ఇశ్రాయేలు ఇప్పటికి కూడా మన కళ్ళ ముందు కనబడుతున్న ఇశ్రాయేలు దేశం. ఇశ్రాయేలు ప్రపంచంలో కొంతమంది ఎదురుపోయిన వాళ్ళు ఎక్కడున్నారు, వారు దేవుని సంతానం. దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అత్యధికంగా అభివృద్ధి పరిచే దేవుని దగ్గర అభివృద్ధి చెందాలి, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలి, శారీరకంగా అభివృద్ధి చెందకుండా నువ్వు ఫలించకుండా నాడు. అందుకే అంటున్నాడు, ఫలించని ప్రత్యేక ఈ అగ్నిలో పారులు పడుతున్నాను. అదే నేను ఇలాగే ఉంటానండి. కొంతమంది అంటారు, నేను మారను, వస్తానులేండి అంటే అంటుకట్టబడిన తీగ కడకి ఎక్కడ పారవేయబడుతుందో తెలుసు, బయట పారవేయబడుతుంది. ఆ బయట పారవేయబడిన చెత్తంతా దహించివేయబడతానని తప్ప ఇంకన పని అంటే జీవితం వ్యర్థం. అబ్రహాము ఆయన సన్నిధిలో అబ్రహాము ఫలించాడు, యాకోబు ఫలించాడు, మోషే ఫలించాడు,
మోషే ఎక్కడ పెరిగాడు? పదవిలో యువరాణి దగ్గర పెరిగాడు, దత్తపుత్రుడుగా పెరిగాడు. మామూలు సామాన్యమైన వ్యక్తికి ఏం జరగలే. భోగభాగ్యాలతో అనేక పనివారి మధ్యలో రాజకుమారుడికి నేర్చుకోవాల్సిన విద్యలన్నీ నేర్చుకుని పఠించినటువంటి వాడు మోషే. రాజకుమారుడు మరో కుమారుడు అనుకుంటే నేను దేవుని బిడ్డగా హల్లెలూయా. ఎందుకంటే దేవుడు సర్వశక్తి కలిగిన వాడు, ఫలింపజేసేవాడు, అత్యధికంగా అభివృద్ధి పరిచేవాడు. ఆయన లేకుండా చూడండి, ఈ ఆదికాండం 17వ అధ్యాయం 16 వచ్చిందని ఒకసారి ఆదికాండం చదవండి. కలుగు చేస్తాను ఆమె నాకు ఎవరు చెప్తారు? చాలా ఆమె వల్లనే ఆమె నేను దేవుడు దేవుడు అంటున్నాడు, తల మీద చేపెట్టి ఆమేన్. చూడండి, 6వ అధ్యాయం 18వ వచనం. 6 దేవుని ఆలయమున విగ్రహాలతో ఏమి పొందుక మనం జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నాం. ఇలాగు కలిగి నేను వారిలో నివసించి సంచరించి నేను వారి దేవుడినయ్యుందును, వారు నా ప్రజలై ఉంటారు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెళ్ళండి, ప్రత్యేకంగా ఉండండి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభు చెబుతున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకుందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలయ్యుందురని సర్వశక్తి కలిగిన ప్రభు సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సర్వశక్తి కలిగిన దేవుడు ఏమంటున్నాడంటే, మీరు నాకు కుమారులై ఉంటారు, మీరు కుమార్తెలై ఉంటారు. అయితే మీరు ఏం చేయండి తెలుసు? అపవిత్రమైన వాటిని మీరు మీ మధ్య సంచరిస్తాను, మీతో నేను కలిసి ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారని చెప్పి ఆయన ఏమంటున్నాడంటే, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా. ఏం చేయకూడదండి? అపవిత్రమైన హేయమైన వాటి నా స్థితిలో అవునంటే అంతేగా, ఎంత మోపబడే ఇంత లేని వారి
దేవుని ఎదుట నిలబడి నిలబడి. ఏం ఏదైనా ఇప్పుడు దేవుని ఎదుట నిలబడ్డారు. దేవుని అర్పణ అమ్మా కూడా ఏబేలు అంటే దేవుని సన్నిధిలో ఎవరు నిందారహితులుగా నడిచి ఆ శ్రేష్టమైన అర్పణ తీసుకొచ్చారు? మరి కయ్యేను తీసుకొచ్చాడు. కానీ కయ్యేను అర్పణ దేవుడు అంటే దేవుని సన్నిధిలో నిందారహితులుగా కాక ఏదో అలాగా ఏదో ఆదివారం వెళ్ళిపోవాలి, ఏదో వచ్చేసాం మామూలుగా అంటే అది దేవుని కుమారుడు అనిపిస్తూ దేవుని కుమార్తె అని ఆయన నీకు తండ్రి కావాలి అంటే, ఆయన నీకు తండ్రి అయి ఉండి నీ మధ్యన సంచరించాలంటే, నీకు తోడుగా ఉండాలంటే ఆయన ఏం చేయమంటున్నాడు తెలుసా? అపవిత్రమైనవి లేకుండా, ధ్యేయమైనవి ముట్టకుండా ఆయన సన్నిధిలో నిందారహితుడుగా నడిచినప్పుడు ఆయన తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. అలా దేవుడితో మాత్రమే అనుకుంటారు. దేవుడి మాట ప్రకారం ఆయన ఆయన మార్గంలో వాళ్ళు అత్యధికంగా వారి సంతానం, వారి పిల్లల తరాలను ఆశీర్వదం చేస్తారు. మరి ఏం చేస్తారు? శత్రువుల గవిని స్వాధీనపరుచుకునేటట్టుగా వారిని బలవంతులుగా దేవుడు హెచ్చించి వారిని అభివృద్ధి పరిచే దేవుడు. హల్లెలూయా. అభివృద్ధి వచ్చేయాలంటే ఫలించేయాలి. ఏమంటే ఎలా వచ్చారు? ఎలా వచ్చారు? పోనీ ఇక్కడ కాదు, ఎక్కడికో వెళ్తే వచ్చేస్తుందా? అంటే వాక్య నిబంధన, దేవుడు చేసిన నిబంధన మారిపోతుందా? మారదు. అది ఒట్టి అబద్ధం. మారదు. దేవుని సన్నిధిలో హేయమైన ముట్టకుండా, మన సక్రమైన ప్రవర్తన నడవకుండా, మన మాట తీరు సరిగా లేకుండా, మనమైనటువంటి నిందారహితులుగా మన ప్రవర్తన లేకుండా మనము ఫలించలేము, అభివృద్ధి చెందలేము. సర్వశక్తి కలిగిన దేవుడు మనకు తండ్రి అయి ఉండకుండా మనము క్షేమాభివృద్ధిని పొందలేము. హల్లెలూయా. అర్థం. కానీ దేవుడు అంటాడు, నీవు ఫలించాలి, నీవు అభివృద్ధి చెందాలి, నిన్ను ఆశీర్వదించడానికే నేను వచ్చి ఇప్పుడైనాను ఏం చేయాలి? ఈ మధ్య అభివృద్ధి వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళు ఉంటే నీకు చాలా మంది అంటారు, దేవుని దగ్గరికి రాని వాళ్ళే ఎంతో సంతోషంగా ఉన్నారు. అవునమ్మా, సంతోషంగా అనిపిస్తారు. కానీ వాడికి రక్షణ ఉందా? ఒక ఉద్యోగస్తుడు అంటున్నాడు తన భార్యని, ఏమంటున్నాడు తెలుసా? ఇగో మనం బాగా డబ్బులు సంపాదించాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళు, మా బాస్ దగ్గరికి వెళ్ళు అంటున్నాడు. భార్య నా మాట వింటావా? సమాజం ఎక్కడ
అలాంటి మనుషుల మధ్య మనం ఎలా ఉండాలంటే ఇక్కడ అంటున్నాడు కదా, మీరు ప్రత్యేకముగా ఉండండి, వారి మధ్య నుండి వెడలి ప్రత్యేకంగా ఉండండి, ప్రత్యేకంగా ఉండండి. అటువంటి వారితో సహవాసము, కొంతమందికి సహవాసం అటువంటి వారితోనే. భర్త వద్దన్న నేను వెళ్తాను, భర్త ఏం చేస్తాడు? ఇలాంటి క్రియల వలన, ఇలాంటి హేయమైనవి మన మధ్యన ఉండటం వలన, హేయమైన ప్రవర్తన మనలో ఉండటం వలన అభివృద్ధి ఆగిపోతుంది, ఫలించడం లేదు. ప్రార్థనలో ఫలించలేకపోతున్నావు, వాక్యములో నిలవలేకపోతున్నావు, వాక్యము నీలో అంటుకట్టబడకే నువ్వు వేరుగా ఉండి వెండిపోతున్నావు. నీ వలన నీ సంతానము నీ తరతరాల మీదకి ఏమొస్తుందంటే శాపమే. హల్లెలూయా. వాళ్ళు ఎలా పోతే కొంతమంది నా తర్వాత ఎలా పోతే నాకు ఎందుకండి, నేను ఎంజాయ్ చేయొద్దా, నాకు సంతోషం వద్దా, అందరూ గొంతులు వేసినట్టు నేను వెయ్యొద్దా? అని దేవుడు పెట్టిన నిబంధన అటువంటి వారి మీరు ప్రత్యేకంగా ఉండండి, అపవిత్రమైన నా సన్నిధిలో నడుచుగా సర్వశక్తి కలిగిన దేవుడు తండ్రినై మీరు నా కుమారులై ఉంటారు, కుమార్తెలై తండ్రి కుమారుని అద్భుతమైన ప్రేమ ప్రేమి దేవుడు ఆశీర్వదించి వాడు అబ్రహాము జీవితం ఆశీర్వదించబడినట్లుగా నువ్వు ఇశ్రాయేలు ఆశీర్వదించబడినట్లుగా వెళ్ళిపోయారు. ఒక మాట ఆది కాండం 9:1 ఏమన్నాడు మరి నోవాహు కూడా ఏమన్నాడు? ఫలించండి, అభివృద్ధి పొందండి భూమిని. వారు ఫలించే ముందు దేవుడు ఎందుకు వాళ్ళని ఆశీర్వదించకుండా ఫలించారా? అంటే నోవాహు కుటుంబము, నోవాహు సంతానము అంతా ఫలించింది, ఆశీర్వదించబడిందంటే దేవుడే వారిని ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఇప్పుడు తెలుసుకో, నువ్వు రాత్రి అనక పగలనక నువ్వు కష్టపడినా ఆ ఐశ్వర్యం అధికం కాదు, కానీ దాన్ని దేవుడు ఆశీర్వదిస్తే అది అభివృద్ధిలోనికి వస్తుంది, అత్యధికంగా అభివృద్ధి చెందుతుంది. నోవాహు కుటుంబము దేవుని సన్నిధిలో నిందారహితముగా ఉంది కనుకనే దేవుడు ఆశీర్వదించాడు కనుకనే వారు ఫలించారు, అభివృద్ధి చెందారు, విస్తరించారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఫలించి దేవుడు ఆశీర్వదించాడు.
ఆశీర్వదించాలా? నాకు ఎలా ఉండాలి? ఇంకా ఈ మధ్య ఏ అపవిత్రమైన ప్రత్యేకించబడిన తండ్రిగా మీతో అమ్మా, మీతో ఉంటాను, మీతో నడుస్తాను, మిమ్మల్ని ఎత్తుకుంటాను, నిన్ను ఆదరిస్తాను, నిన్ను లాలిస్తాను. నీకు ఏ కొదువా రానివ్వను. అడవిలో సింహం పిల్లలైన ఆకలి కొని ఉంటాయేమో కానీ నన్ను నమ్ముకున్న బిడ్డలను ఆకలి. ఎందుకంటే వాగ్దానం, ఎందుకంటే ఏమండి ప్రమాణంకి అవసరం చేస్తారండి. ఇంకా మీకు నమ్మకం కలగడానికి మోషేతో దేవుడు చెప్పాడు, యాకోబు గారితో ఇశ్రాయేలుగా ఆశీర్వదించాడు. అబ్రహాం శారా విషయంలో కూడా శారాని సారాయిగా దేవుడు ఆశీర్వదించాడు. వారి సంతానం నుంచి ఆశీర్వదించినట్లుగా దేవుడు మాట్లాడాడు. అలాగా రాక్షవల్లితో ఆయనతో వేరై వాక్యం కాదు. ఆ వాక్యం నీలో అన్వయించుకోక ఫలింపు లేక నీకు శాపం ఏమొస్తుంది? నీకేమొస్తుంది? నిద్ర వస్తుంది. నాకు రోజు సరిగా నిద్ర లేదు, రాత్రి పూట నిద్ర భారంగా, కానీ వాక్యానికి నిలబడిన తర్వాత ఆ భారం అంతా హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నువ్వు ఇంకా సిగ్గుపడుతున్నావు, ఇంకా నువ్వు దేవునికి సరిగా ప్రార్థించలేకపోతే ఫలింపు లేదు. ఎప్పుడు అభివృద్ధి? ఈ రెండు నీలో కనబడకపోతే నీలో హేయమైనది ఏయో అది కడిగి వాటిని నీవు దానికి వేరై ఉంటే తప్ప తండ్రిగా ఆయన ఆశీర్వదించకుండా నువ్వు ఫలించలేవు. ఆయన ఆశీర్వదించకుండా నువ్వు దీవించబడవు. ఆయన ఆశీర్వదించకుండా ఏమీ దయచేసి ఏమనుకోకుండా నేర్చుకో మాట్లాడు. 7వ వచనం, 1వ అధ్యాయం 7వ బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికంగా ప్రబలిరి, వారు ఉన్న ప్రదేశము వారితో నిండి ఉండెను. హల్లెలూయా. నిర్గమాకాండానికి వచ్చేసరికి అబ్రహాముతో దేవుడు యాకోబుతో చేసిన నిబంధన అది నెరవేరిపోయిందా లేదా? వారి సంతానం ఇశ్రాయేలులు ఎలా ఉన్నారంట? ఏమండి సంతానం అంట అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికంగా ప్రబలిరి, వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. అంటే సర్వశక్తి కలిగిన దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో, నిబంధన చేశాడో, ఆ నిబంధన ఇశ్రాయేలుల జీవితంలో నెరవేరింది. అదే నిబంధన దేవుడు నీతో చేస్తున్నప్పుడు ఆ నిబంధనను ఖచ్చితంగా నెరవేర్చేవాడు. చూడండి, సంఖ్యాకాండం 1వ అధ్యాయం. సంఖ్యాకాండం 1వ అధ్యాయంలో 1వ బయలుదేరి
అమ్మాయి ఇక్కడ ఇంటికి వెళ్ళిన తర్వాత అంతా చదువుకుంటూ అంటే ఇక్కడ వారు ఇశ్రాయేలు వస్త్రాలను బట్టి వాళ్ళు బాగా ఆశ్చర్యపడ్డారు. 26 చదువుతాం. యోధా పుత్రుల వంశావళి తమ తమ వంశాలలో తమ తమ పితరుల కుటుంబాలలో 20 ఇళ్ళు మొదలుకొని పైప్రాయం కలిగి ధ్యానగా వారందరి సంఖ్యను చెప్పగా అంటే చూడండి, వారు వారి గోత్రాలను బట్టి వారి ఒక జ్ఞానలుగా మారిపోయేటట్టుగా ఒక్కొక్క గోత్రాన్ని దేవుడు వారిని రాయిను ఆశ్చర్యించినట్టుగా వారిని విస్తరించినట్టుగా మనము ఇక్కడ చదవగలుగుతాం. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం త్వరగా చదువుకోండి. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఆ, ఆ, ఎల్కాన్, ఆ, ఎఫ్రాయిముడైన ఆ, 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 అతనికి 2 భార్యలు ఉన్నారు. ఆ, అన్న ఆ, 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 ఆ. అమ్మ ఇదంతా మీకు తెలుసు కదా. అన్నా గురించి, ఎల్కనా గురించి, పెనిన్నా గురించి తెలుసు. ఇక చివరి వచనాలు చదివితే 28 వరకు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి ఈ అధ్యాయం అంతా. కానీ ఇక్కడ మా ఆపద వచ్చినప్పుడు ఇక్కడ ఏం చేసింది, హన్న ఏం చేసిందంటే 16 వచనం, నీ సేవకురాలు నన్ను పనికిమాలిన దానిగా ఎంచవచ్చు, అత్యంతమైన ఆ, ఆ, బహుగా నీ తూర్పులు విడిచిస్తూ నాలో నేను దీన్ని చెప్పుకుంటున్నాను. అంతటా ఏలి, నీవు క్షేమముగా వెళ్ళు, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసిన మనవిని ఆయన దయచేయును గాక అని ఆమెతో చెప్పగా ఆమె అతనికి, నీ సేవకురాలనైన నీ దృష్టికి కృపనొందుతును గాక అని. అటు తర్వాత ఆ స్త్రీ వెళ్ళిపోయి భోజనము చేస్తూ నాటు నుండి దుఃఖం దుఃఖముక్కుగా ఉండుట మానెను. హల్లెలూయా, హల్లెలూయా. పాపం అన్నాకి జరిగిన అవమానమును తట్టుకోలేక ఏం చేసిందంటే దేవుని సన్నిధిలో ఏమంటే మొర్రపెట్టింది. హల్లెలూయా, మొర్రపెట్టింది. అయ్యా, ఈ సమాజం అంతా నన్ను నిందిస్తుంది, ఈ సమాజం అంతా నన్ను హేళన చేస్తుంది, నీ సన్నిధిలో నేను నిందారహితురాలుగా నడుచుకుంటున్నాను, నిందారహితులుగా ఉన్నాను, నీ సన్నిధిలో నేను ఎప్పుడు విడవలేదు అని చెప్పేసి ఆమెకు కలిగిన వేదనంతా దేవునితో చెప్పినప్పుడు దేవుడు తన బాధను గర్భఫలం ఇవ్వలేదా, సమూయేలుని ఇవ్వలేదా? సమూయేలుని ఇచ్చిన తర్వాత దేవుని మర్చిపోయిందా? దేవుని కొరకే, దేవుని కొరకే. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒకవేళ సందర్భాలు మనం నిందారహితులుగా నడిచినా కుమార్తెకి తండ్రిగా ఆశించేవాడు, గాయాన్ని పెట్టేవాడు, నీ ఇరుకు నీ ఇబ్బందులకి అన్నా నిన్ను లేవనెత్తి ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. అబ్రహాం అన్నాను అలాగే లేవనెత్తి ఆశీర్వదించాడు, ఫలించాడు. రాయి ప్రవక్తగా సంకేతూ నేను అన్నా దగ్గర డబ్బుందని
అటువంటి ఖ్యాతి, అటువంటి ఆశీర్వాదం, అటువంటి హెచ్చింపు ఎలా వస్తుంది? ఆధిక్యత ఎలా వస్తుంది సమయానికి? దేవుని సన్నిధిలో అందుకే అత్యధికంగా దేవునితో మాట్లాడే స్థితికి ఎదిగిపోతుంది ఆధ్యాత్మిక. దేవుడు ఇశ్రాయేలు పక్షాన చెప్పవలసిన ప్రతి విషయము సమూయేలుతో చెప్పు వాళ్ళకెళ్ళి సమూయేలు చెప్పు. వాళ్ళు ఇష్టానుసారంగా నడిచిన జాగ్రత్తగా ఉండమని. అందుకే సమూయేలు వస్తున్నాడంటే ఇశ్రాయేలు ప్రజలు ఏం చేసుకోవచ్చు? బయట దేవుని ఏ మాట తీసుకొస్తున్నాడు, ఇప్పుడు ఏం వినాల్సి వస్తుందో అని గుడ్డులు జారు గుడ్డులు పట్టు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతగా ఆశీర్వదించాడు నా సంతానం. ఎందుకు అంతేగాని అన్న నిశ్చిత ఎవరైనా చేతులు ఎత్తే తైలాభిషేకం చేస్తూ వచ్చిందా? దేవుని నిబంధనను బట్టి మనం పశ్చాత్తాపపడవలసింది పోయి, ఈ రోజున మనుషులు దొడ్డుదారులు ఎదుర్కొని వీళ్ళు కష్టపడకుండా, వీళ్ళు పాపాలు ఒప్పుకోకుండా, ఏమంటే వీళ్ళు సరి చేసుకోకుండా వీళ్ళకి ఏమొచ్చేది? ఆశీర్వాదాలు వచ్చేది. ఎక్కడికి వస్తాయి? ఎక్కడొచ్చేస్తాయి? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దాని మధ్యన ఆ హేయం ఆ పవిత్రమైనది వాటి ప్రత్యేకంగా ఉండాలి. ఆయన సన్నిధిలో నిందారహితుడుగా నువ్వు నడిస్తే అత్యధికంగా నువ్వు అభివృద్ధి చెందుతావు. దేవుడు అత్యధికంగా ఆశీర్వదించడానికి మాట మోకరించి ఫలి 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 నీ ఫలించకుండా అడ్డుపడుతున్న ప్రతి అడ్డును దేవుని దగ్గర ఒప్పుకో. ఒప్పుకో.